మళ్ళీ ఎప్పుడు రాదంటారు భవిష్యత్తులో అధికారంలోకి తెలంగాణ రాదు, అది ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది. ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు అస్సాంలో కదా ఎట్లయింది అట్లా అయిపోతుంది. ఓకే సార్, ముస్లిం అంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను రావద్దంటారు తెలంగాణలోకి, నన్ను అడ్డుకుట్టా అంటున్నారు. పాకిస్తాన్ని ప్రేమించే రాహుల్ గాంధీ తిరగొచ్చా, తెలంగాణకు రావచ్చా, ఎక్కడైనా తిరగొచ్చా, ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయవచ్చా అని చెప్పి అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కాదు, ఆయన కేరళ నుంచి పోటీ చేసి ముందు పోయినాడు, ఇప్పుడు చూపి అనేది. ఓకే, నేను అంత ఆ సబ్జెక్ట్లో బాగా దెబ్బకోలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఓకే, మొన్న ఆయన మీ అయ్యే జాగిరా అనే డైలాగ్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాము, ఆయన అన్న సమయము సందర్భము ఉద్దేశించి, ఎవరిని ఉద్దేశించి వేరే ఒకటి ఎవరినైతే ఆయన మీద కామెంట్స్ చేసుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ మా తాతల జాగిరు. ఓకే, డొనాల్డ్ ట్రంప్ వచ్చినా ఇదే చెప్తాము, పుతిన్ వచ్చినా ఇదే చెప్తాము, కమేని కొడుకు ఇప్పుడు కొత్త కోమని అయిండు, ఆయన వచ్చిన ఇదే చెప్తాము. ఇది మా తాత ముత్తాతల జాగీర్, మా తండ్రుల జాగీర్, మా జాగీర్, జాగీర్ వరకు. ఓకే, కానీ దాని అర్థం అది కాదు కదా. మేము ఎదుటోళ్ళని ఇప్పుడున్న డెమోక్రసీ ప్రాసెస్లో ప్రజాస్వామ్యంలో భారతదేశం ఒకటి, జాగీర్ ఇది ఒక సబ్జెక్టు వేరు, జాగీర్ అనేది వేరు, కానీ భారతదేశం ఓకే ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 563 సంస్థలను ఒకటి. ఈ దేశం ఊరికనే రాలేదండి, ఎవడో ఆడొక్కడు ఈడొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం, జలియన్ వాలాబాగ్లో బుల్లెట్తో కాల్చి శవాల కుప్పల మీద వచ్చిన స్వాతంత్రం, భగత్ సింగ్ ఉరిపెట్టుకుంటూ వచ్చిన స్వాతంత్రం, చంద్రశేఖర్ ఆజాద్ కాల్చుకుంటూ వచ్చిన స్వాతంత్రం. ఆడొక్కడు ఈడొక్కడు దేశం చులకన మాట్లాడుతున్నాడు చూడు. ఈ స్వాతంత్రంలో తెలియదు వీళ్ళకు, ఇది మామూలు దేశం కాదు. ఇది లక్షలాది మంది, వేలాది, వందలాది సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చి మానపానాలు అన్నీ కోల్పోయి తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. ఏ నా కొడుకుల గురించి దేశాన్ని బలిపెట్టాం ఎవడని అనుకుంటే చెప్తున్నాం, ఇది ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. భారతీయులకు ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. కాబట్టి ఆడొక్కడు ఈడొక్కడు ఈ మధ్యన మీడియాలో ఫేమ్ కాదందుకు చరిత్రలని విధవలంతా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతారు. అవును, ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు రావచ్చు. రకరకాలు ఏముంటుందండి. ఈరోజు ఎవరొచ్చి కంపెనీలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరి దగ్గరికి పోతున్నాడు, గ్లోబల్ సమిట్ ఏంటి ఏంది, నువ్వు రమ్మంటున్నావు వాళ్ళందరినీ, ఆఫ్రికన్ రమ్మంటున్నావు, అమెరికన్ రమ్మంటున్నావు, నినాగమన్నాడు ఆఫ్రికన్తో కూర్చున్నాడు, మొన్న లండన్తో కూర్చున్నాడు. ఈ ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే చూసుకోండి, పాత కక్షలు. తెలంగాణ ప్రజలకు అంటగట్టకండి ఇవన్నీ. ఓకే, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా మా సంస్కృతి కాపాడుకుంటాం, మా సాంప్రదాయాలు కాపాడుకుంటాం, అన్నీ కాపాడుకుంటాం. తెలంగాణ ప్రజలను మోసం చేసే అవసరం లేదు. తెలంగాణ గురించి మేము ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడు ఇబ్బంది వచ్చినా గిరిగిసి కొట్లాడతాం. భూమి పుత్రులం. కొందరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి ఏమేం చేసిండ్రు, 10 ఏళ్ళు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కట్టిండ్రు, ఎన్ని వేల కోట్ల రెచ్చగొడితే రెచ్చిపోయే జాతి కాదండి ఇది. ఉన్నదే మొత్తం కారం పువ్వదిన నేల, గడగొమ్మలతో నడిచిన నేల, నిజాంని తరిమిన నేల. రియల్ ఓజీ మా నాయననే కేసీఆర్ అని చెప్పి మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఓజీ, మా డాడీ రియల్ ఓజీ అంటున్నాడు. ఏమంటారు సార్ మరి? వీళ్ళు ఎవరు ఓజీ అండి? ఎవరు వీళ్ళు? ఎందుకు ఓజీ అవుతారు? మాకు దేనికి ఓజీ కావాలి? మాకు దేనికి? 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 15 లక్షల కోట్ల బడ్జెట్ పంచుకొని తిన్నందుక, ఇల్లు బంధువులు ఏం చేసినందుకు మాకు? ఇల్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక, ఏం చేసినందుకు? వేలాది కోట్లు, లక్షలాది కోట్లు అవినీతి చేసినందుకు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నందుకు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి గద్దరన్న లాంటి కవులని, ప్రజా కళాకారులని ప్రజాభవన్ బయట కూర్చుని పెడేందుక, దేనికి? కోదండరామకృష్ణ అర్ధరాత్రి అరెస్ట్ చేసినందుక, ఆర్టీసీ కార్మికులను మహిళలను బట్టలని చెప్పి ట్యాంక్ బండ్ మీద కొట్టినందుక, ఇంటర్ విద్యార్థులని సూసైడ్కి పొరుగొల్పినందుక, తప్పుడు సంస్థలకిచ్చి నిరుద్యోగ ఆత్మహత్యలక, దేనికి ఇల్లు ఓజీ? దేనికి? మంచి సంక్షేమ పథకాలు అందించండి. 12,000 కోట్లు, 35,000 కోట్లు అదేంటి ఎక్సైజ్ ఆదాయం పెంచినందుక, మిగులు పడిన రాష్ట్రానికి మొత్తం చేసినందుక. సంక్షేమ పథకాలు మంచిగా ఇచ్చిండు. లేకుండా సంక్షేమాలు, పెన్షన్ లేవా, బియ్యమే లేదా? ఎన్టీ రామారావు 200 ఇచ్చే పెన్షన్ 2,000 చేసిండు కేసీఆర్. అప్పుడు ఆదాయం పరది. ఇప్పుడు ఆదాయం అన్నాడుగా, నువ్వు 6,000 10,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు 3,000 2,000 రూపాయలు ఉండే రూమ్ అద్దె, ఇప్పుడు 30,000 రూపాయలు జీతం వస్తున్నది, 10,000 రూపాయల రూమ్ అద్దె అయింది. అప్పుడు ఆదాయం అంతే కదా. ఇప్పుడు 3 లక్షల కోట్లు వస్తున్నది, అప్పుడు 10,000 కోట్లలో 50,000 రూపాయలకు ఫ్రీ పవర్ ఇచ్చిండు ఎన్టీ రామారావు, 50,000 రూపాయల హార్స్ పవర్. మరి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, ఎన్నో ఉచితంగా ఇచ్చారు. ఇవన్నీ మర్చిపెట్టండి. ఏం చేసినావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేసినావు? ఒక హాస్పిటల్ కట్టినా చెప్పండి. నేను ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తాయి ఎక్కడంటే అక్కడ.
ఇంకా నా దగ్గర 1000 Teams పుస్తకాలు మేమే start చేసాం. 10 ఏళ్ల పరిపాలన మీద 100 పుస్తకాలు అయినా టీమ్స్ మేమే స్టార్ట్ చేసాం. 100 పుస్తకాలు ఉన్నాయి వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అరాచకాల మీద. Okay. నేనంటలేను, వాళ్ళ సొంత చెల్లి అంటుంది మొన్న, పక్కన కూర్చున్నారు బలిసి పంది కొక్కుల్లాగా ఇద్దరని. నేననట్లేదు, ఆ భాష ఆ వీడియో పంపిస్తా మీకు. చూసి కల్వకుంట్ల కవితారావు గారు అన్న మాట కేటీఆర్ని హరీష్ రావు గురించి పక్కన పందిల్లాగా బలిసి కూస్తున్నారు రా మీరన్నది. నేనలే, మారిన మనిషి మర మనిషి ఆ కేసీఆర్ కాదన్నది. మేమనలేదు, కన్న కూతురు అన్నది. 1,00,000 కోట్ల అవినీతి హరీష్ రావు చేసిందని చెప్పింది. ఎవరు కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు కేటీఆర్. మీ స్వంత తోడబుట్టిన చెల్ల, ఒకటే రక్తం. నువ్వు అబద్ధమా, మీ చెల్లి అబద్ధమా? తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పింది, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది, అందరినీ మోసం చేసినామని చెప్పింది. నేనా కల్వకుంట్ల కవితారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కడుపులో బిడ్డ, కల్వకుంట్ల తారక రామారావు తోడబుట్టిన చెల్లెలు. దానికి సమాధానం చెప్పి కేటీఆర్ నువ్వు బయటికి రా. బీజేపీ కూడా కలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కలవడానికి, నేను వద్దని గొడవ పెట్టుకొని బయటకు వచ్చినాను కవిత అంటుంది. బీఆర్ఎస్ అడిగారా సార్ మీరు? బీజేపీ అసలు ఇది పార్టీ కాదండి, ఇది జీవనధార. బీఆర్ఎస్ ఇది దేశ శ్వాస. బీఆర్ఎస్ తో ఎందుకు కలుస్తున్నారు మళ్ళీ? మళ్ళీ ఏదంటున్నాం కదా, మాతో కలుగుతుంది 100 మంది రావాలి కానీ మేము ఎవరితో కలుతామండి? అంతేనా సార్? ఎప్పుడైనా మాత్రం సముద్రం ఇవన్నీ చంద్రబాబు మీరు పోయినారా సార్? చంద్రబాబు మీ దగ్గరికి వచ్చిన? చంద్రబాబులు వస్తారు మా దగ్గరికి, ఏకనాథ్ సింగ్ వస్తారు, స్టాలిన్లు వస్తారు, అందరు వస్తారు. ఇది సముద్రం. ఎంత చంద్రబాబు అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అది. నితీష్ కుమార్ గారు వస్తారు, ఇంకో రాష్ట్రం. సార్ దేశంలో మొత్తం గెలుస్తున్నారు, సౌత్ లో ఎందుకు గెలవలేకపోతుంది బీజేపీ? అంటే కర్ణాటక రాలేదు ఇంతకుముందు? ఇంతకుముందుకు వచ్చింది సార్, ఆ వచ్చింది కూడా నేరుగా రాలే కదా సార్. ఒకటి నేరుగానే కాదు, రాజకీయంలో ఒకటి మీకు గమనించాల్సిందంటే ముఖ్యమే ఫైదా ఉటాయించినట్టు చేసినారు అని చెప్పి అంటున్నారు. నువ్వు ఇక్కడ ఎందుకంటే ముస్లిం సంస్థలు బాగా బలంగా తయారైనాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ముస్లింలు బలంగానే ఉంటేనే బీజేపీ బలంగా ఉంటుంది అని కూడా అట్లా కాదు. విషం అది కరెక్టే, కానీ అది ఏంటంటే హిందువులలో కూడా విషం పోతారు గ్రామీణ ప్రాంతాలలో. రెండోది ఈ సెక్యులర్ వాదులు, అదే సగం ముస్లిమ్స్ అన్నకు వీళ్ళు సగం తుర్కోలు కలిసి మొత్తం తుర్కోలు కలిసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.